హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. నేను రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ క్రిస్మస్ పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయండి. నేను ఒకప్పుడు మహేష్ బాబు అభిమానిగా ఉండేవానండి. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి భోజనాలు గట్ట పెట్టేవానండి. నేను దేవుని విడిచి నేనే మహేష్ బాబుని దేవుడిగా కొలిచేవానండి. నిజంగా దేవుడు ప్రేమ తెలిసిన తర్వాత నేను అన్నిటికీ దూరమైనప్పుడు మా చర్చిలో అక్క చెప్పిందండి, పాస్టర్ గారు పెద్ద అమ్మాయి అండి దీవక్ చెప్పింది, నువ్వు మహేష్ బాబు భర్తలు ఎలా చేస్తున్నావు, మరి దేవుడి భర్తలు ఎలా చేయాలని ఆ మాట నాకు చెప్పారండి. ముందు సంవత్సరం చెప్పింది అక్క, డిసెంబర్ 10వ తారీఖు చెప్పిందండి. ఆ మాట నన్ను చాలా బాధ పెట్టింది. నిజంగానే లోకంలో ఉన్నప్పుడు ఎన్నో చేశాను, నేను నా దేవుడికి ఏం చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్న మన లక్ష్మణ్ గారు ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇలా చేయాలనుకున్నాను. డిసెంబర్ 10వ తారీఖున అక్క అన్నది, 12వ తారీఖున పాస్టర్ గారిని అడిగి పాస్టర్ గారు ఇలా చేయాలనుకున్నానండి. అంటే నిజంగా పాస్టర్ గారు చాలా సంతోషపడి జరిపించారండి. నిజంగా మీ చిన్నపిల్లలు కూడా మేము చెప్తున్నాను, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. లోకంలో ఏది శాశ్వతం కాదు. మనం ఒకరు చూసి వాళ్ళ స్టైల్ ఫాలో అవుతున్నాం, కానీ నిజంగా మన కోసం దేవుడు ఎప్పుడో ముందుగానే మన కోసం ప్రాణం పెట్టాడు. మన పాపం కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించండి అందరూ. దయచేసి చెప్తున్నాను, అందరూ యూత్ అందరికీ చెప్తున్నాను, చిన్నపిల్లలకి దేవుడు ముఖ్యం. దేవుడి తర్వాత తల్లిదండ్రులను ప్రేమించండి. నేను తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మీరు ఇప్పుడు ముందుగానే మీరు తెలుసుకోండి. సినిమా యాక్టర్లను కానీ ఎవరిని ఎక్కువగా చేయొద్దు, ఎక్కువగా ఇష్టపడొద్దు. దేవుళ్ళు ఎక్కువనండి, సన్నిధికి వెళ్ళండి. అక్కడ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో వాక్యం విని మీ హృదయంలో పెట్టుకోండి. తల్లిదండ్రులు బాగా ప్రేమించండి. ప్రతి సంవత్సరం నేను మాటిస్తున్నాను, డిసెంబర్ 12వ తారీఖున ప్రతి సంవత్సరం ఇక్కడ క్రిస్మస్ చేస్తానండి. నిజంగా దేవుడు నన్ను మార్చాడు, అందు నిమిత్తం మీద పెడుతున్నానండి. మీ అందరికీ ఆకాంక్షలు అండి.